మృతుల కుటుంబాలకు తాను అండగా ఉంటానని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బన్సీలాల్ పేట డివిజన్లోని బీజేఆర్ నగర్కు చెందిన హర్షిత్ 20, సీసీ నగర్కు చెందిన ప్రణయ్ 18 బుధవారం తెల్లవారుజామున పారడైజ్ సర్కిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయానికి తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం బీజేఆర్ నగర్లోని హర్షిత్ నివాసానికి వెళ్లి మృతదేహం వద్ద నివాళులు అర్పించి తల్లిదండ్రులు కనక మాధవ్, విజయలక్ష్మిలను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. అదేవిధంగా సీసీ నగర్లోని నివాసం వద్ద ప్రణయ్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇరువురు అతి చిన్న వయసు ఉండటం, ఇరు కుటుంబాలకు కూడా ఒక్కొక్కరే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చలించిపోయారు. మృతుల కుటుంబాలను పరామర్శించి తాను అండగా ఉంటానని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆర్థిక సహాయం అందజేశారు. చేతికి అందివచ్చిన కుమారుల మృతి చెందితే ఆ బాధ ఎవరు తీర్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, సుదర్శన్ బాబు, నాయకులు బలరాం, అబ్బాస్, సాయి, రంజిత్, ఎర్ర విజయ్ శంకర్, వై సురేష్ కుమార్, కెఎం కృష్ణ, మాచర్ల ప్రభాకర్, విజయ్ పాల్, దేవాదాస్ తదితరులు ఉన్నారు. అక్కడ బండి కారు ఇట్లా చంద్రకెళ్ళి వెళ్తుందంటే ఈయన బయటకు వచ్చి కారు ఎక్కుతాడు. మన బ్రేక్ లాగలేదా? అక్కడే మా ఆయనకు చెవులిన వాడ కళ్ళు వాడ ఏం చేయడు సార్. ఇంట్లో నేను ఒక్కదాని హౌస్కి మేము పని చేసి సార్ నీ కన్ను పెట్టు మా మీద. మనం ఎట్ల కింద వేసుకొని బతికిన నా పిల్లల్ని మన దుకాణంలో